అదిరిందయ్య షర్ఫుద్దీన్. ఎండను తట్టుకునేందుకు బైకును గుడిసెలాంటి గొడుగు. మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వేళ మహబూబ్నగర్ జిల్లా జడ్చలకు చెందిన ఒక సాధారణ కార్మికుడు తన తెలివితేటలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. జీవోకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లుగా జడ్చలకు చెందిన షర్ఫుద్దీన్ తన బైకుని చిన్న గుడిసెలాంటి గొడుగును ఏర్పాటు చేసి ఎండను తట్టుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. రైస్ మిల్లో వర్కర్గా పనిచేస్తున్న షర్ఫుద్దీన్కు ప్రతిరోజు పని మీద వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మండుతున్న ఎండల్లో ప్రయాణం చాలా కష్టంగా మారడంతో బైక్పై ఒక ప్రత్యేకమైన గొడుగు ఏర్పాటు చేయాలని ఆలోచించిండు. స్వయంగా వర్కర్ అయిన తన ఆలోచనను కార్యరూపం దాల్పిస్తూ కేవలం 3,000 రూపాయల ఖర్చుతో ఈ ప్రత్యేక గొడుగును తయారు చేసుకున్నారు. ఇందుకోసం ఇనుప పైపులు, నెట్టు, గోనె సంచులు, వెదురు దబ్బలు ఉపయోగించి చిన్న గుడిసెలాంటి ఫ్రేమ్ను తయారు చేసి బైకుకు అమర్చిండు. ఈ గొడుగు కారణంగా మండుటెండలో కూడా సౌకర్యంగా బైక్పై ప్రయాణం చేయగలుగుతున్నట్లు షర్ఫుద్దీన్ తెలిపిండు. ఈ బైక్తో ఇప్పటికే కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట వంటి పట్టణాలకు వెళ్లి వచ్చానని చెప్పారు. అంతేకాకుండా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గొడుగు పైభాగంలో కొద్దిగా నీటిని చల్లుకుంటే మరింత చల్లగా ఉంటుందని తెలిపారు. సాధారణంగా 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా గాలి పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని షర్ఫుద్దీన్ తెలిపిండ్రు. ఈ ప్రత్యేక బైక్ను చూసిన ప్రజలు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అదిరిందయ్యా షర్ఫుద్దీన్, ఐడియా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి ఈ వార్త మీకేమనిపించింది? ఏం కథ, ఏం లక్షణం? షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మరిన్ని వార్తల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ జేసీఎల్ న్యూస్ టీవీ పోరడు జైపాల్. నా పేరు షర్ఫుద్దీన్, జడ్చల. నేను రైస్ మిల్ వర్కర్. కల్వకుర్తి, అచ్చంపేట, మహబూబ్నగర్ ఎక్కడన్నా కదా ఉమ్మడి జిల్లాలలో మొత్తము పోతుంటాం కాబట్టి ఎండ విపరీతంగా ఉంది కాబట్టి ఇట్లా చేసుకోవాలి. ఎక్కడ చూసినావు ఇది? నువ్వు ఎక్కడ చూడలేదు, నేనే తయారు. మీరే తయారు చేసుకున్నావు. ఎంత ఖర్చు వచ్చింది? 3,000 వచ్చింది. ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు. అంటే గాలికి పోయేటప్పుడు గాలి కొనికి కూడా అవకాశం ఉంది సార్. గాలి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, 50,000 పైన పోవచ్చు. మొత్తం తిరుగుతున్నావు కానీ ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు. నిన్న కోస్గి వచ్చాను. నిన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఎవరు